చెప్పడానికి ఇంకే ఉండాలి పిచ్చి తల్ల. ఆ బంటి గారితో మాట్లాడి 3 దినాలు పూడ్చినాదే. వాడు చాలా బిజీగా ఉన్నాడు అంకుల్. ఈయనకి ఎలాగైనా వాడితో ఫోన్ చేయిస్తాను. ఇదిగో పొలానికి కొట్టడానికి పురుగుల మందు కూడా తెచ్చినారు. పిల్లాడి మాట ఇడవలేదు అనుకో, నోట పోసుకుంటా దుడుక్కోతా. మీరు అలాంటి పనులు చేయొద్దు అంకుల్. నేనుగా వాడితో మాట్లాడించేదానికి ఏదైనా ప్లాన్ చేసి పూడుస్తాను. నువ్వేం చేసి పూడుస్తావు? నన్ను నేను పూడిపించుకోటానికి నువ్వు కూడా తవ్విస్తున్నా. రేయ్ సరిగ్గా తవ్వరా. రేయ్ ఇరుకిరుగ్గుంటే నాకు అసలు నచ్చదు. పోయేటప్పుడైనా సుఖంగా సంతోషంగా పోవాలా. ఇదే చెప్తా ఉందా, బంటిగాడు పుట్టినరోజు ఎల్లుండే. ఆ రోజు అర్ధరాత్రి ఆడికి నేను హ్యాపీ బర్త్డే బిడ్డ అని చెప్పాలా, లేదా మీరు నాకు గుడ్ బై చెప్పాలా? ఇదిదా ఫైనల్. May I come in, sir? Yes, come in, come in. Welcome to Golimar channel, Mangala garu. Thank you. సెన్సేషనల్ న్యూస్ ఇవ్వడంలో మన ఛానల్ ముందుండేలా మీరు పని చేయాలి. షూర్ సార్, తప్పకుండా. సార్, నేను మీ ఛానల్లో జాయిన్ అయిన సందర్భంగా మీరు కేక్ కట్ చేయాలి. తప్పకుండా. వావ్, ఒక చిన్న హెల్ప్ సార్. షీ ఈజ్ మంగళ. పనికిరాని న్యూస్ తెచ్చే మహీ ప్లేస్ లో కొత్తగా జాయిన్ అయింది. ఆల్ ఇన్ వన్. షీ ఈజ్ అ జెమ్. ఒక చిన్న హెల్ప్ సార్. సీనియర్ కెమెరామెన్ అని డామినేట్ చేయాలి అనుకున్నావో, ఐ విల్ సీ యువర్ ఎండ్. ఒక చిన్న సహాయం సార్. No. You can go now. హెల్ప్ అడుగుతుంటే మీరు నాన్ సెన్స్ లో మాట్లాడుతున్నారు ఎందుకు? నువ్వు చెప్పేది నాన్ సెన్స్ కాబట్టి. మన బండి గారు కనిపించట్లేదు, మిస్ అయ్యాడని న్యూస్ లో వేయాలి సార్. నీకిచ్చే శాలరీయే వేస్ట్, ఇంకా ఫ్రీ సర్వీస్. అది కాదు. That little idiot. పండు, థ్యాంక్ గాడ్ నువ్వు సమయానికి వచ్చావు, లేకపోతే ఈ బండ నన్ను చంపేసిండేది. ఎక్స్పెక్ట్ చేశా. వెనిలా ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంది. ఇడియట్. అయ్యో అమ్మాయి. హలో హలో. గంగా కాదు, మంగళ. మంగళ ఏంటి ఇక్కడ? గురునాథం గారు చెప్పారని ఏమి డౌట్ లేకుండా మహీ ప్లేస్ లో అపాయింట్ చేశాను. షీఈ్ ఆల్ ఇన్ వన్. ఓ, బాబాయ్ రికమెండ్ చేశాడా? అప్పుడు మరి నాకు ప్రామిస్ చేశాడు. అనుకోకుండా అపాయింట్మెంట్ అయింది, నీకు ఇంట్రడ్యూస్ అయింది. వావ్, వి వర్క్ టుగెదర్. షూర్. ఈ జీరోకి ఏమైంది? వాట్ హ్యాపెండ్? జీరో బేబీ, అసలు బంటిగాడు సడన్ గా ఎందుకు మిస్ అయ్యాడు? వాడికి ఏమన్నా గొడవ జరిగిందా? 4 రోజుల క్రితం వాడు నన్ను ప్రపోజ్ చేశాడు. నిన్న
ఫీలింగా అవసరమా? అదే నీ పొద్దు లవ్ స్టోరీ చెప్పు. అదే నీ ముద్దు లవ్ స్టోరీ చెప్పు. 4 days క్రితం ఇదే ప్లేస్ లో చదువు. ఒక్క నిమిషం, నాకు సిగ్గేస్తుంది. ఇప్పుడు చదువు. పిజ్జా లాగా బర్గర్ లాగా నువ్వంటే నాకు ఇష్టమా? శాండ్విచ్ లో సాస్ లాగా నువ్వు నా గుండెని కదిలించావు. బిర్యానీలో మటన్ ముక్కలాగా నా జీవితాన్ని నీతో ఉడికించుకోవాలనుకుంటున్నాను. ఐస్ క్రీమ్ లో కరిగిపోతావో పాలలాగా పొంగిపోతావో నీ ఇష్టం. ఐ లవ్ యు. ఒరే తిండిపోతూ యారుడా ఇందా అయ్యి? అర్థం కాలేదా? నువ్వే. మనం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ప్రేమ పేరుతో ఫ్రెండ్షిప్ ని ముంచదు. పైగా నాకు లావుగా ఉన్న వాళ్ళంటే అస్సలు నచ్చదు. సినిమాలో ప్రభావం రొంబదా ఉందిరా ఉన్నేలే. మనకి మ్యాచ్ అవదు. ఎన్నోడ ప్రేమ విషయం మర్చిపో. ఎక్స్పెక్ట్ చేశా ఇలాంటి ట్విస్ట్ ఉంటుందని. వాడు డిప్రెషన్ లోకి పోయి ఏ రైలు కిందో పడి ఈ మధ్య రైలు కింద పడిన న్యూస్లేమి రాలేదే. ఏమయ్యా నీకెప్పుడే మాట్లాడాలో తెలీదా? తెలిస్తే ఇలా ఎందుకు జరుగుద్ది? పండు సార్ చచ్చిపోయి ఉంటాడా? చిచ్చే, ఈ పుచ్చుగాడు చెప్పే చచ్చు మాటలు నమ్మచ్చు. నమ్మేటట్టే ఉంది సార్. వాడు ఫేస్బుక్ లో ఒక సెల్ఫీ పెట్టి పూడ్చినాడు. అవునా? ఏది చూపించు. జీరో పక్కనవాడు బంటిగాడి క్లోజ్ ఫ్రెండ్ బాచి. ఓ. ఎక్కడికి పోయి పూడ్చినా వీళ్ళిద్దరు పోయి పొడుస్తారు. ఆహా. దాని కింద చూడండి బాయ్ బాయ్ అని పెట్టి పూడ్చినాడు. అవునవును పూడ్చినాడు. అందుకే కదా నన్ను భయపెడుతుంది. ఫోన్ చేయొచ్చు కదా. స్విచ్ ఆఫ్ చేశాడు. నువ్వు అలా ఏడవకండి. ఈ పాండుగారు చచ్చిపోయాడు అనుకుంటాను. ఇదిగో, ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. యు జస్ట్ వెయిట్, ఓకే? పాండు సార్. సమీరా, నీకు బంటి బాచి అని 2 ఫేస్బుక్ అకౌంట్స్ పంపిస్తున్నాను. వాటిని క్లియర్ గా చెక్ చేసి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఉంటే అర్జెంట్ గా పంపించు. డబుల్ ఓకే. ఇక్కడ సైజ్ 0 గోల పడలేకపోతాం. ఓకే. ఒంగుడు దూకుడు నేను ఆడతా. చేస్తున్నదేంటి? సాల్వ్ చేయడం అంటే ఇదేనా? నీ ఫోను. నీ ఫోన్ రింగ్ అవుతుంది. మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. ఎవరు? బంటిగాడి అప్ప.
నువ్వు ఏడకు, ముందు ఫోన్ ఎత్తు, ఏదో ఒకటి మేనేజ్ చేయి. నీ వల్ల అయిపోతుంది. కానీ కానీ హలో బండి ఉండాడు. బండి లేడు, బండి అంకుల్, మీరేం టెన్షన్ పడకండి. బంటి చేత ఫోన్ చేసే బాధ్యత నాది. ఆ మాట కాసేపు ఉండవు. రొంబ సంతోషం అప్పా. అప్పా, మార్కెట్ లోకి కొత్త పురుగుల మందులు వచ్చి పూడ్చినాయంట. ఓకే, పురుగుల కంటే మనుషులే ముందు పోతుండారంట. అదిరా 10 బాటిల్ తెచ్చిపెట్టుకొని ఉండా. అంతా నీ దయ. మీరు ఆ మందుని పొలానికి పడుతుంది కానీ మీరేం టెన్షన్ పడకండి. అప్పా, నీ నంబర్ దా, పిల్లకారు తీసుకుంటా. ఇక నీతోనే టచ్ లో ఉంటా. ఓకే అంకుల్. అనవసరంగా ఈ పెత్తలాటకాన్ని నాకు అప్పు చెప్పావు. వాడికి అప్పు చెప్పినా పోయేది. అలా ఏడకు, ఎలాగో ఇరికించావు కదా. ఆ బంటిగాడు ఎక్కడ ఇరుకున్నాడు తెలుసుకుంటారు. మరి తలుపులో ఏసిన భంగిమ చల్లే. అలాగే ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? బాచి. వాడికి నువ్వు క్లోజ్ ఫ్రెండ్. ఎంత క్లోజా? ఇంకా క్లోజ్. ఎంత క్లోజా? ఇంకా క్లోజ్. ఎంత క్లోజా? అయితే పద. పద. 6 నెలల అద్దె బాకీ దీంతో కవర్ అయిపోయింది. మరి నేనెలా కవర్ చేసుకోవాలి? దీంతో కరువు తీర ప్రాంతానికి 50 కోట్లు. అరే, ఈ న్యూస్ నేను చదవలేదే. బాబాయ్, కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి బాబాయ్. అరే, పేపర్ గోడ కట్టించింది అనుకున్నాను రా. నీ మాన రక్షణ కోసం పెట్టుకుంది అనుకోలేదు. అయినా ఇదేమన్నా ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ ఏంట్రా? పోలీస్ స్టేషన్, పరువు గల నేరస్తులు వచ్చిపోయే ప్లేస్. ఊరుకోండి బాబాయ్, మీ అబ్బాయి ఆ బాచిగాడి రూమ్ కు పంపించాడు. ఆ బాచిగాడు పెద్ద పాచిగాడిలా ఉన్నాడు. ఆ ఇంటి ఓనర్ నా దగ్గర మొత్తం దోచుకున్నాడు బాబాయ్. నువ్వు అంత తెంగరోడు కాబట్టి ఆయన నువ్వు 9 పంపించాడు. ఏదో కప్పుకుని సావు చోళక శాస్త్రం నువ్వు. పాండు గారు, 2 ఫేస్బుక్ అకౌంట్స్ హ్యాక్ చేసి ఓపెన్ చేశా. ఒకరి మించి ఒకరు చాలా తేడాగాళ్ళు. ఆడెవడో లింగగాడంట. బాచిని దేవుళ్ళ కొలుస్తూ ఫోటోలే పెట్టేశాడు. ఆ లింగగాడే మనకి కనెక్టివిటీ. ఓం బాచిదేవాయ నమః. ఓం బాచిదేవాయ నమః. బాచిదేవాయ నమః. ఓం బాచిదేవాయ నమః. ఓం బాచిదేవాయ నమః. ఓం బాచిదేవాయ నమః. వీడి పూజ చేస్తున్నాడు. వీడు కాదు, దేవుడు. అదే, ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. అంటే ఆ దేవుడిని ఎప్పుడు తెలుసా? ఆయన్ని కలవటం నా అదృష్టం. ఆయన చెప్పిన స్వర్గారోహణ సమయం ఆసన్నమైంది. అంటే స్వర్గం అంటే అరటిపండు. దేవుడు చెప్పిన మార్గం అయితే తినడమే. వీడికి పిచ్చిందనుకుంటా. నీకు బాచికేం సంబంధం? భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధం. భక్తుడా? అదే బాచి ఎక్కడ తిరుగుతాడు? స్వర్గాన్వేషణలో విశ్వమంతా చుడుతుంటాడు. లోకమంతా తిరుగుతుంటాడా? జై బాచిదేవో భవ. జై బాచిదేవో భవ. జై జై బాచిదేవ భవ. జై బాచిదేవ భవ.
ఇదిగో, ఈ భక్తుడు బాచిగడికి పరమ భక్తుడులా ఉన్నాడు. మీరు కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తుండండి, ఓకే? నేను ఈ లోపు బంటిగడి హాస్టల్ కి వెళ్ళొస్తా. దిగురా. ఈ పొగలో స్వర్గం ఎంత అందంగా ఉందో చూడు. ఏం మాట్లాడవేంటి మిత్రమా? అంటేంటవా? అందుకే ఐ లవ్ యూ మిత్రమా. ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఇప్పుడు నువ్వు ఇలా జోరుగా లైఫ్ ఎంజాయ్ చేయాలి మామ. వెళ్ళేటప్పుడు మందు తీసుకెళ్దామా? ఇంతకు నీకు బీరా హాటా? ఏదైనా నువ్వు ఎక్స్ప్రెషన్ తో చెప్పేస్తావు మామ. అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. వెళ్దామా? అతను రాకపోతే నష్టమేం లేదు, లాభం తప్ప. తింటానే ఉంటాడు, తిండిపోతే అదవా. ఈ 4 రోజులు 4 రోజులు భోజనాలు కలిసి వచ్చాయి. ఇంతకు మించి అడుగుని చెప్పేది ఏం లేదు. ఎదవల్లరా. పండు, ఆ బంటి గారి ఫోన్ రింగ్ అవుతుంది, వాడు లిఫ్ట్ చేయట్లా. ఆ బాచిగారి రూమ్ దగ్గర ఎక్కడ ఉండుంటాడు చూడు. ఎరా తలుపులు, బంటిగాని బాచిగాని వచ్చారా? లేదు బాసు, నాకైతే ఎక్కడా కనిపించడం లేదు. కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాను బాస్. సరే, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. బాసు 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 నేనొకడు. ఒరే బంటి, ఎక్కడ చచ్చావురా? ఓ బాస్, ఎస్. ఒకసారి చొక్కా ఇస్తారా? ఎందుకు ఇవ్వాలి? నేను ఇవ్వా. ఒకసారి చొక్కా అండి బాసు. నేను ఇవ్వా. చూడ్డానికి సూపర్ స్టార్ లో ఉన్నారు, ఒకసారి చొక్కా ఇవ్వచ్చుగా? కర్మ, మన ఆనందాన్ని హరించడానికి ఆ హరిదాస్ గడు వచ్చాడు. ఏం బాచి 2 గ్లాసులు పెట్టావు నా కోసమేనా? రేయ్, ఆ గ్లాస్ ముట్టుకోకు, అది బంటిగడి గ్లాస్. బంటిగాడా? బంటిగాడేడి? బాత్రూమ్కి వెళ్ళాడా? నీ పక్కనే కూర్చున్నాడు కదా. ఎక్కడా? అక్కడ. ఎక్కడెక్కడా? ఇక్కడిక్కడే. ఎక్కడా? నా కోపం తెప్పించొద్దు. ఏయ్, ఇక చెల్లిపో. ఇవన్నీ నాకు ఎందుకు కానీ నా రెంట్ డబ్బులు నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతాను. బంటి, 2 డబ్బులు అంటారా? నీ జేబులు ఎంత ఉన్నాయండి? అక్కడ ఎవరున్నారని మాట్లాడుతున్నావురా? గుద్దుతా. వీడు మరీ ఎక్కువ చేస్తున్నారా? కొండంత నువ్వు ఉంటే కనిపించలేదంటాడే. రెంట్ ఇవ్వకుండా ఈ డ్రామాలేంట్రా? ఆడుకుంటుంది. వేసేమంటావా? ఏంట్రా వేసేది? లేనోని పట్టుకుని గాలితో మాట్లాడుతావు, నన్ను వేసేస్తానంటావేంట్రా? నా రెంట్ ఇస్తావా ఇవ్వా? రేపంటి ఇచ్చారా పోతాడు. అయినా వీడు ఊసురు మనకెందుకురా? నాకు తిక్కరేగించుకో. లేనోని పట్టుకుని ఉన్నావంటావేంట్రా? ఉంటే ఆడి జోబుల నుంచి తీసి ఇచ్చారా? నేను ఇవ్వనంటే ఇవ్వను. నువ్వు నా ఫ్రెండ్ ఇన్సల్ట్ చేసేదిరా. ఉన్నవాడిని లేదంటావా? రే, నీకు చెల్లిపో. నీకు పిచ్చిగానే ఎక్కిందేంట్రా? లేనోని పట్టుకుని ఉన్నాడంటావేంట్రా? రామాలేంట్రా? అంటే నా సహనం నశించదురా. నువ్వు అక్కడ పెగ్గేస్తుండు, నేను ఇప్పుడే నీ పని చెప్తా. కిరారా ముసలాడా.
అంత తాగేశాడు నా కొడుకు. అరే బంటి, ఆ చికెన్ పీస్ నువ్వు తినేరా, నేను విని లోపల తీసుకెళ్ళి పెట్టేస్తా. రారా అమ్మా. మిత్రమా, ఇక మనకి ఏ ప్రాబ్లం లేదు. తిరిగింది చాలు. ఇదేనా? ఇదే బాసు, రా బాసు. అటు కాదు, అది ఓనర్లు. ఇట్లా టికెట్ ఇటుపంటు కొట్టే ఎట్టాలా? ఇలా కొట్టాలి. ఇలా ఇలా వాడు స్వర్గాన్వేషణ అని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. సూర్యుడి కంటే ముందు అస్తమిస్తే స్వర్గానికి సునాయాసంగా వెళ్ళిపోతావు. పద, ఇప్పుడు నీకు స్వర్గం ద్వారం చూపిస్తా. బంటి బ్రతికున్నాడంట. బంటి నిజమే చంపేసాడేమో.